నీ శత్రువులందరూ నేను చంపడానికి వచ్చినా, నిన్ను చుట్టుముట్టిన యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు నిన్ను చంపడానికి నీ దేశం మీదకి వచ్చినా నువ్వు మాత్రము భయపడనవసరం లేదు. యెహోషువకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు అదే వాగ్దానము ఆయనను వెంబడిస్తున్నటువంటి మనకు కూడా ఇచ్చాడు. భయపడకు. ఒక వాగ్దానము పొందుకోవాలంటే ఆత్మీయ జీవితంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే విధేయత. విధేయత చూపించకుండా వాగ్దానాలను మనం పొందుకోలేము. ఫస్ట్ మనం దేవునికి లోబడాలి. లోబడినప్పుడే, మనం సమర్పించుకున్నప్పుడే, విధేయత చూపినప్పుడే ఖచ్చితంగా ఆయన విలువైనటువంటి వాగ్దానాలు మనతో స్థిరపరుస్తుంటాడు. అయితే యెహోషువతో కూడా వాగ్దానం ఇచ్చాడు. యెహోషువ మర్చిపోలేదు. నా చుట్టూ అందరు రాజులు వచ్చారు, నన్ను చంపేస్తారేమో అని భయపడిపోలేదు, కృంగిపోలేదు, ధైర్యంగా ఉన్నాడు. దేవుడు తప్పకుండా వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నీలో నాలో కూడా ఈ విశ్వాసం ఉండాలి. ఏ దేవుడైతే యెహోషువతో వాగ్దానం చేశాడో, ఏ దేవుడైతే యెహోషువకు తోడుగా ఉన్నాడో, అదే దేవుడు నీతో నాతో కూడా వాగ్దానం చేశాడు. అదే దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉన్నాడు. భయపడకు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకు. శోధనలు ఎదురైనప్పుడు భయపడకు. కృంగదీసే ఆలోచనలు ఎదురైనప్పుడు భయపడకు. ప్రతి క్షణం కూడా విశ్వాసంతో ఉండు. ఉదయం లేచినప్పటి నుంచి ఉదయం లేవగానే మొదలైతే మన జీవితం ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎన్నో పనులు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రయత్నాలు మన జీవితంలో మనం ఎదుర్కొనేదే కదా. ఉదయం లేవగానే పనులు ఉంటాయి, ఎన్నో పనులు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రయత్నాలు. మళ్ళీ సాయంత్రం అవ్వగానే ఫ్రెష్ అయ్యి అలా బయటకు వస్తే ఆకాశంలో ఆ నక్షత్రాలు అవి చూడగానే ప్రశాంతత, మనసుకు కొంచెం నెమ్మది. ఆ స్టార్స్ అనేవి చాలా అందంగా కనిపిస్తాయి. చూసినప్పుడు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి, మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ యథావిధిగా మళ్ళీ పనులు ప్రారంభమవుతాయి. మళ్ళీ ప్రయాణాలు, మళ్ళీ పోరాటాలు, ప్రయత్నాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, నైట్ అవ్వగానే ఆ చుక్కలు, ఆ స్టార్స్ అందంగా కనిపిస్తాయి. ఉదయం అవ్వగానే ఆకాశం వైపు చూడలేము కనీసం. ఆ సూర్యుడు బగబగ మండిపోతూ ఉంటాడు కదా. కానీ ఒక వాస్తవం మనం గ్రహించాలి. ఉదయం అయినా రాత్రైనా, ఎంత ఎండ కొడుతున్నా, ఎంత వర్షం పడుతున్నా, ఆ స్టార్స్ మాత్రం అలాగే ఉంటాయి. కాకపోతే రాత్రి అయినప్పుడే మనం వాటిని చూస్తే ఏదో మనసుకి తెలియని ఒక ప్రశాంతత, అందంగా కనిపిస్తాయి. ద సేమ్ టైం దేవుడు మనతో వాగ్దానాలు ఇస్తాడు కదా, ఆ వాగ్దానాలు కూడా ఎప్పటికీ స్థిరంగానే ఉంటాయి. అది కష్టాలు రాని, నష్టాలు రాని, శోధనలు రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని, మరేదైనా రాని, దేవుని వాగ్దానాలు ఎప్పటికీ ఆ స్టార్స్ లాగా స్థిరంగా ఉండిపోతాయి. కొన్నిసార్లు మనమే అవి కనిపించట్లేదు కదా, కంటికి కనిపించట్లేదు కదా దేవుడు చేసిన వాగ్దానాలు. భ్రమపడుతూ ఉంటాం. లేడేమో దేవుడు, ఇంకా వాగ్దానం చేసిన దేవుడు లేడేమో, విడిచిపెట్టేశాడేమో, మర్చిపోయాడేమో. దేవుడు ఒక వాగ్దానం చేసిండు. నీ తల్లి నిన్ను మర్చిపోవచ్చు, నిన్ను కన్న తండ్రి నిన్ను విడిచిపోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను మరువను, నేను మాత్రం నిన్ను విడిచిపెట్ట, నీవు నా సొత్తు అని వాగ్దానం చేసిండు. యు ఆర్ మైన్. ఇంగ్లీష్ బైబుల్లో యు ఆర్ మైన్ సింపుల్ వర్డ్ ఉంటుంది. నువ్వు నా వాడివి, నువ్వు నా దానివి. వాగ్దానం చేసినటువంటి దేవుని యొక్క వాగ్దానాలను చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. అవి ఎప్పటికీ కూడా ఆ స్టార్స్ లాగా అలా స్థిరంగా ఉండిపోతాయి. కాకపోతే ఉదయం అన్నప్పుడు, సూర్యుడు వచ్చినప్పుడు అవి కనిపించవు. సమస్యలు వచ్చినప్పుడు కూడా అంతే, దేవుడు చేసిన వాగ్దానాలు కనిపించవు. కనిపించకపోయినా అవి మనలో స్థిరంగా ఉండిపోతాయి. ఒకసారి వాగ్దానం చేసిందంటే మర్చిపోవడానికి ఆయన మనిషి కాదు. మహా అయితే మనం ఒకరికి మాటిస్తే ఒక నెల రోజులు గుర్తుపెట్టుకుంటాం, లేదంటే ఒక సంవత్సరం గుర్తుపెట్టుకుంటాం, లేదంటే ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. అవునా కాదా? ఆ తర్వాత మనం ఇచ్చిన మాట మనమే మర్చిపోతాం. అబ్రహాము జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేసిండు. ఏమీ లేకుండా ఒక లోటు అనేది ఉంది. ఆ లోటుతో అబ్రహాము కుమిలిపోతున్నాడు, నలిగిపోతున్నాడు, బాధపడుతున్నాడు, ఎవరికీ చెప్పుకోలేక కృంగిపోతా ఉన్నాడు. కానీ దేవుడు అతనితో వాగ్దానం చేసిండు. దేవుడు అతన్ని చూసి, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీకు సంతానాన్ని ఇస్తా, నిన్ను అనేకులకు, విశ్వాసులకు తండ్రిగా నేను మారుస్తా, నువ్వు వెళ్ళు అబ్రహాం అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిండు. దేవుడు అబ్రహాముకి ఎలాంటి టైంలో వాగ్దానం ఇచ్చిండో తెలుసా? అసలు దేవుడు అంటే ఎవరో కూడా తెలియనటువంటి సందర్భంలో దేవుడు వాగ్దానం ఇచ్చిండు. ఏమని వాగ్దానం ఇచ్చిండు? అబ్రహామా, నేను నీకు సంతానాన్ని ఇస్తా, పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా, నేను నీకు పిల్లల్ని ఇస్తా, నిన్ను ఆశీర్వదిస్తా,
నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను శపించే వారిని నేను శపిస్తా, విశ్వాసులకు తండ్రిగా నిన్ను మారుస్తా అన్నప్పుడు వాస్తవం ఒకటి గ్రహించాలి. అబ్రహాముకు అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు. ఆ టైంలో కేవలం ఆ స్వరం మాత్రమే విన్నాడు. కానీ తాను విన్నటువంటి స్వరానికి అబ్రహాము లోబడ్డాడు. ఆ వాయిస్ ఎవరిదో అబ్రహాముకి తెలియకపోయినా ఆ స్వరానికి అతను లోబడ్డాడు. ఎవరైతే విధేయత చూపిస్తారో, ఎవరైతే లోబడతారో వారితో దేవుడు విలువైనటువంటి వాగ్దానాలు స్థిరపరుస్తాడు. ఎవరైతే విధేయత చూపిస్తారో, ఎవరైతే లోబడతారో వారిలో దేవుడి యొక్క వాగ్దానాల్ని ఆయన నెరవేరుస్తాడు. ఉదాహరణకు అబ్రహాము జీవితమే. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు వాస్తవానికి దేవుని గురించిన వాస్తవాలు ఏవి కూడా అబ్రహాముకి తెలియదు. అప్పటి వరకు విగ్రహాలు అమ్ముకునేవాడు, బొమ్మలు అమ్ముకునేవాడు. ఒక్కసారిగా దేవుడు వచ్చేసి నీ తండ్రి ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని, నీకున్నటువంటి వారిని అందరినీ విడిచిపెట్టు అబ్రహాము, నేను నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా అంటే అబ్రహాం ఆ మాటకి లోబడినంటే నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. దేవుడు నిజంగా అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనతో మాట్లాడితే మాత్రం 100 రకాల ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే అబ్రహాముతో మాట్లాడినప్పుడు కనీసం దేవుని గురించిన వాస్తవాలు ఏవి అబ్రహాంకి తెలియదు. దేవుడు ఇలా ఉంటాడు, దేవుడి యొక్క గుణలక్షణాలు ఇలా ఉంటాయి, దేవుని యొక్క ఆలోచన విధానం ఇలా ఉంటుంది, దేవుడు ఇలాంటి వాడు, దేవుడు అంటే ఇలా ఉంటాడు అనే వాస్తవాలు ఏవి కూడా అబ్రహాంకి తెలియదు. అటువంటి టైంలో అబ్రహాం ఒక స్వరాన్ని విన్నాడు. అబ్రహాము, నీవు లేచి నీ కుటుంబాన్ని, నీ స్వదేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇదే మాట మనతో మాట్లాడింది అనుకోండి, నిజంగా మాట్లాడింది దేవుడేనా, దెయ్యమా, లేకపోతే ఎవరైనా మంత్రాలు ఏమైనా చేసిండ్రా, 100 రకాల ప్రశ్నలు వస్తాయి. కానీ అబ్రహాము విధేయత చూపించిండు. ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో, ఎవరైతే దేవునికి లోబడతారో వారితో దేవుడు విలువైనటువంటి తన వాగ్దానాలు స్థిరపరుస్తాడు. వారి జీవితం ద్వారా విలువైనటువంటి వాగ్దానాలు ఆయన నెరవేర్చగలుగుతాడు. ఏమీ లేనప్పుడు, బాధపడుతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిండు. అబ్రహాము, నువ్వు పడుతున్నటువంటి బాధ నేను చూస్తున్నా. కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం దేవుడు మనం పడుతున్నటువంటి బాధను చూడట్లేదేమో, దేవుడు మనం చేస్తున్నటువంటి ప్రార్థనను వినట్లేదేమో, దేవుడు ఇంత కష్టపడుతుంటే కనీసం నన్ను పట్టించుకోవట్లేదు, ఇంతగా మొరపెడుతుంటే కనీసం నన్ను పట్టించుకోవట్లేదేంటి, దేవుడు నా ప్రార్థన వినట్లేదేంటి, ఇంత విశ్వాసం చూపుతా ఉంటే కనీసం నా ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదు, ఇంత రెగ్యులర్గా మందిరానికి వెళతా ఉన్నా, రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఉన్నా, వాక్యం చదువుతా ఉన్నా, ఇంత ఆత్మీయంగా ఉన్నా, అయినా కూడా ఏంటి దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు. కొన్నిసార్లు మనం అనేది ఆలోచిస్తాం. కానీ అబ్రహాములో ఉన్నటువంటి ఆలోచన విధానం చూడండి. వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిండు. 25 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చాడు. నేను మోషేకు ఎలా తోడై ఉన్నానో నీకు కూడా అలా తోడై ఉంటా. నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీకు జయాన్ని ఇస్తా, విజయాన్ని ఇస్తా. నువ్వే ప్రదేశంలో ఉన్నా నేను నీకు సహాయం చేస్తా. నువ్వు ఏ యుద్ధం చేయాల్సి వచ్చినా నీ పక్షంలో నేను యుద్ధం చేస్తా. మోషేకి ఎలాగైతే తోడై ఉన్నానో అలా నేను నీకు కూడా తోడై ఉంటా యెహోషువా, నువ్వు భయపడని అవసరం లేదు. ఎగ్జాక్ట్గా ఇదే వాగ్దానం దేవుడు మనతో కూడా చేశాడు. ఏమని వాగ్దానం చేసిండు? సమస్యలకు, శోధనలకు, బాధలకు మీరు భయపడని అవసరం లేదు. నువ్వు భయపడని అవసరం లేదు. ఎందుకు భయపడని అవసరం లేదు? నీకు సహాయము చేయగలిగినటువంటి దేవుడు నీకు ఆల్రెడీ వాగ్దానం చేసిండు. ఏమని వాగ్దానం చేసిండు? నువ్వు భయపడని అవసరం లేదు, నువ్వు నా సొత్తు అని వాగ్దానం చేసిండు. నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిండు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. మళ్ళీ ఒకసారి చదువుతున్నా చూడండి. నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. అప్పగించి ఉన్నాను అన్నాడా, లేదంటే అప్పగించబోతున్నాను అన్నాడా? ఆల్రెడీ అయిపోయింది, గడిచిపోయింది, అదంతా కూడా దేవుని దృష్టిలో జరిగిపోయింది. ఇంకా నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకు భయపడిన అవసరం లేదు? ఆల్రెడీ వాళ్ళ చేతిని నీకు అప్పగించేసిన యెహోషువ, నువ్వు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చాలాసార్లు మన జీవితంలో మనం కూడా భయపడుతూ ఉంటాం. సమస్యను చూసి, శోధనను చూసి, కృంగదీసే ఆలోచన చూసి ఇప్పుడు భయపడుతూ ఉంటాం. దేవుని ప్రణాళిక ఎప్పుడో ఆయన సెట్ చేసి పెట్టిండు. నువ్వు భయపడని అవసరం లేదు. యెహోషువతో వాగ్దానం చేసినట్టుగా దేవుడు మనతో కూడా వాగ్దానం చేసి నువ్వు భయపడని అవసరం లేదు. ఆల్రెడీ నేను వారిని చేతికి అప్పగించేసిన.
ఏ సమస్యను చూసి కూడా నువ్వు భయపడిన అవసరం లేదు. ఏ ప్రతికూలమైనటువంటి శోధనను చూసి నువ్వు కృంగిపోని అవసరం లేదు, నువ్వు నలిగిపోని అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఆల్రెడీ నేను వాగ్దానం చేశా కదా, భయపడకు నీవు నా సొత్తు అని. ఇంకెందుకు భయపడతావు నువ్వు? ఇంకెందుకు నలిగిపోతావు నీకు నువ్వే? ఎందుకు దాని గురించి ఆలోచించుకుంటూ సమస్యను ఇంకా పెద్దది చేసుకుంటా ఉన్నావు? అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నావు దాని గురించి ఆలోచించి. మీకేం తెలుసు బ్రదర్ నా లైఫ్లో ఉన్న సమస్యలు? మీకేం తెలుసు బ్రదర్ మా కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకేం తెలుసు? చాలామంది ఇలా అంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో అవమానాలు ఉంటాయి. కానీ దేవుడిచ్చే విలువైనటువంటి వాగ్దానము స్థిరమైంది. సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు దేవుని దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాగ్దానం నువ్వు మర్చిపోవచ్చు, దేవుడు ఇచ్చినటువంటి మాటను నువ్వు మర్చిపోవచ్చు. కానీ వాగ్దానం చేసిన వాడు మాత్రము నమ్మదగినవాడు. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోయేవాడు కాదు. మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన మనిషి కాదు. రోజులు గడిచిపోయినా, సంవత్సరాలు గడిచిపోయినా, తరాలు మారినా, యుగాలు మారినా దేవుడు మాత్రం ఇచ్చిన మాటను తప్పడు. ఒకసారి గుర్తు చేసుకో, దేవుడు నీతో ఏం మాట మాట్లాడాడో, ఏ సందర్భంలో, ఏ సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడిని ఎటువంటి విలువైనటువంటి వాగ్దానాలు దేవుడు నీతో చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. తప్పకుండా విశ్వాసంలో నువ్వు మళ్ళీ బలపడతావు. దేవుడు నీతో చేసినటువంటి వాగ్దానాలను నువ్వు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా ఆత్మీయంగా నువ్వు బలపడతావు. చాలాసార్లు మనం చేస్తున్నది ఏంటంటే దేవుడు చేసినటువంటి వాగ్దానాలు మర్చిపోతూ ఉన్నాము, దేవుడిచ్చినటువంటి మాటను మర్చిపోతూ ఉన్నాము. దేవుడు ఒక్కసారి మాటిస్తే ఆయన మాట తప్పడు. అందుకనే ప్రతి క్షణము కూడా మనలో ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానం తీసుకున్న నేను మర్చిపోవచ్చు, కానీ వాగ్దానం చేసినటువంటి దేవుడు మాత్రము మర్చిపోడు. మాట తీసుకున్నటువంటి నేను మర్చిపోవచ్చు, కానీ మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. సమస్యలు రాని, శోధనలు రాని, ఎరుకులు రాని, ఇబ్బందులు రాని, అవమానాలు రాని, నిందలు రాని, మరే కృంగదీసే ఆలోచన అయినా రాని, నీ జీవితంలో సమస్యలు ఎన్ని తలెత్తినా దేవుని యొక్క మాట మాత్రము విలువైనది, అది ఖచ్చితంగా స్థిరమైనది, శాశ్వతమైనది. మన హృదయ స్థితి ఎలా ఉంది అనేది ముఖ్యమైన విషయం. ఈరోజు నిన్ను ఏదైతే సమస్య కృంగదీస్తుందో, ఈరోజు నిన్ను ఏదైతే బాధ నలిచివేస్తుందో, దానిలో నుంచి నువ్వు ఒక ధైర్యం కలిగించే మాట జ్ఞాపకం చేసుకో. దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు, ఏమని? నువ్వు భయపడనవసరం లేదు. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు విలువైనటువంటి వాగ్దానము. ఒకవేళ నువ్వు భయపడతా ఉన్నావేమో నీ కళ్ళెదుటినటువంటి సమస్యను చూసి, ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో ఎవరికి చెప్పుకోకుండా, ఒకవేళ నీలో నువ్వే మదన పడుకుంటూ నలిగిపోతున్నావేమో, అందుకే దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు, నువ్వు భయపడే అవసరం లేదు. ముందుగానే వాగ్దానం చేసిండు, నీ తల్లి నిన్ను మర్చిపోయినా, నీ తండ్రి నిన్ను విడిచిపోయినా, నేను మాత్రం నిన్ను విడువ ఎడబాయను. చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నా, నీవు నా సొత్తు అన్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేవాడు. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య అయితే నిన్ను సతమతం చేస్తుందో, ఏ కష్టాలైతే నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ ఇరుకులు ఇబ్బందులైతే నిన్ను బాధ పెడుతున్నాయో, ఏ శ్రమలైతే, ఏ అవమానాలైతే, ఏ నిందలైతే నిన్ను కృంగదీస్తున్నాయో, నలగగొడుతున్నాయో, వాటి వైపు చూసి ధైర్యంగా ఈ మాట చెప్పండి, నువ్వు నన్నేమీ చేయలేవు. ఎందుకని? నా దేవుడు నాకెప్పుడో వాగ్దానం చేసిండు, నువ్వు భయపడనవసరం లేదని వాగ్దానం చేసిండు, నీవు నా సొత్తు అని వాగ్దానం చేసిండు. ఈరోజు కొన్నిసార్లు మనం మర్చిపోవచ్చు, సమస్యలు వచ్చినప్పుడు మనం మర్చిపోవచ్చు. ఉదయం అవ్వగానే కంటికి కనిపించకుండా పోయినటువంటి ఆ చుక్కలను చూసి అవి లేవేమో అని మనం అనుకొని ఉండొచ్చు, కానీ అవి మాత్రం ఎప్పటికలాగే స్థిరంగా ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఎప్పటికలాగే స్థిరంగా ఉంటాయి. దేవుని యొక్క వాగ్దానాలు కూడా అంతే. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు లేవేమో, దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి వాగ్దానం చేస్తే తరాలు మారినా, యుగాలు మారినా ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేరుస్తాడు.
ఆ వాగ్దానం తీసుకున్నటువంటి నువ్వు మర్చిపోతావేమో కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ధైర్యంగా నువ్వు నీ మనస్సాక్షికి చెప్పుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఆల్రెడీ నాతో వాగ్దానం చేసేసాడు. నేను ఏ స్థితిలో ఉన్నా భయపడని అవసరం లేదని నాతో మాట్లాడాడు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే నాకు విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. నేను భయపడని అవసరం లేదు. కొన్నిసార్లు వాగ్దానాలు పొందుకోకుండా చేసేది ఏంటంటే, మనం చూపించేటువంటి అవిధేయత. మనం చూపించే అవిధేయత వల్ల దేవుని విలువైనటువంటి వాగ్దానాలు మనం పొందుకోలేకపోతూ ఉంటాం కొన్నిసార్లు. అయితే దేవుడు విలువైనటువంటి మాటలు, దేవుడు విలువైనటువంటి వాగ్దానాలు, నిబంధనలు మనం పొందుకోవాలంటే ఫస్ట్ మనలో కనిపించాల్సినటువంటి లక్షణం ఏంటంటే విధేయత. ఎవరైతే లోబడతారో, ఎవరైతే విధేయత చూపిస్తారో వారితో ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. వారితో ఖచ్చితంగా తన నిబంధనను ఆయన జారీ చేస్తాడు. ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నా. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నువ్వు పడుతున్నటువంటి వేదన ఏంటి, శ్రమ ఏంటి, ఇరుకులేంటి, ఇబ్బందులేంటి, ఇవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నా. అయితే వాగ్దానాన్ని పొందుకోవాలంటే నీలో కనిపించవలసింది ఏంటంటే విధేయత. యెహోషువ లోబడినట్టుగా మనం కూడా లోబడాలి. మంచి యవనస్తుడిగా ఉన్నప్పుడు లోబడ్డాడు యెహోషువ. ఫలితం ఏమైందంటే లక్షల మందిని నడిపించే నాయకుడిగా ఉన్నాడు. చూడండి, గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా యవ్వన జీవితాన్ని దేవుని కోసము త్యాగం చేసిన వాళ్ళే. ఈ రోజుల్లో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా, వారందరి జీవితాన్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా వారి యొక్క యవ్వన జీవితంలో సేవలోకి వచ్చిన వాళ్ళే. గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా వారు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు, యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు, వారు ఏదైతే వారి గోల్ ఉందో, ఏదైతే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఉందో దానిని నెరవేర్చుకోవడానికి వారి జీవితాన్ని కూడా వారు త్యాగం చేశారు. ఉదాహరణకు ప్రపంచం మొత్తాన్ని కూడా తన సువార్త చేత కదిలించినటువంటి బిల్లీ గ్రహం గారు ఎప్పుడు సువార్తకు వచ్చాడు, సేవకు వచ్చాడు తెలుసా? మంచి యవ్వన జీవితంలో సేవకు వచ్చాడు. ఫలితం ఏమైంది? ప్రపంచంలోనే ఎక్కువ మందికి సువార్తను ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు బిల్లీ గ్రహం గారిని దీవించాడు. గొప్ప గొప్ప వ్యక్తులను మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే వాళ్ళందరూ కూడా వారి యొక్క యవ్వన జీవితంలో దేవుని సేవకు సమర్పించుకున్న వాళ్ళే. చాలామంది యవ్వనంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలని, ఏజ్లో ఉన్నప్పుడు తిరగాలని, తాగాలని, లైఫ్ని ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ మంచి ఏజ్లో ఉన్నప్పుడు, యవ్వనస్తులుగా ఉన్నప్పుడు దేవునికి లోబడితే దేవుడు గొప్ప స్థానంలో మనల్ని నిలబెడతాడు. ఇంకా టైం ఉంది, నేను లోబడడానికి ఇంకా టైం ఉంది, నేను సరి చేసుకోవడానికి ఇంకా టైం ఉంది, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇంకా టైం ఉంది, నన్ను నేను సరి చేసుకోవడానికి ఇంకా టైం ఉంది, అప్పుడే ఏం తొందర వచ్చింది అనుకుంటారు. కానీ చూడండి, అవకాశం ఉన్నప్పుడే దేవుని చిత్తానికి లోబడితే దేవుడు గొప్ప స్థానంలో రాబోతున్నటువంటి రోజులలో దీవించి ఆశీర్వదిస్తాడు, గొప్ప స్థానంలో మనం నిలబెడతాడు. అలా కాకుండా ఎవడమంతా వృధా చేసుకొని, వయసంతా కూడా ఇష్టానుసారంగా ఖర్చు చేసేసుకొని లాస్ట్కి వచ్చి దేనికి పనికి రాకుండా అయిపోయిన తర్వాత దేవునికి పనికి వస్తాను అంటే మాత్రము అది అజ్ఞానమే. నీ యవ్వన జీవితాన్ని అంతా కూడా లోకానుసారంగా ఖర్చు చేసి నీ ఉద్యోగాలలో, నీ పనులలో, నీ శరీర సంబంధమైనటువంటి కోరికలతో జీవితాన్ని అంతా కూడా వృధా చేసుకొని లాస్ట్కి వచ్చి దేవుని పరిచర్య చేస్తా, లాస్ట్కి వచ్చేసి దేవుని పని చేస్తా అంటే మాత్రము అది అజ్ఞానమే. అప్పుడు దేనికి పనికిరావు. వయసులో ఉన్నప్పుడే ఎంత చేయాలో దేవుని కోసం అంత చేయి. నువ్వు చచ్చిపోయినప్పుడు నీతో పాటు వచ్చేది ఏంటంటే దేవుని కోసం నువ్వు చేసింది మాత్రమే స్థిరమైంది. నువ్వు సంపాదించిన సంపాదన కానీ, డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ మరేవి కూడా నీతో పాటు రావు. దేవుని కోసం నువ్వు ఏదైతే చేస్తావో అదే ఎప్పటికీ స్థిరంగా మిగిలిపోద్ది. గొప్ప గొప్ప వ్యక్తులను చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఊరికినే గొప్ప వాళ్ళు కాలేదు, మంచి యవ్వన జీవితంలో దేవునికి సమర్పించేసుకున్నారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరు కూడా ఊరికినే గొప్ప వాళ్ళు కాలేదు. వారి జీవితాలలో గొప్ప గొప్ప త్యాగాలు ఉన్నాయి, చాలా పెద్ద అవమానాలు ఉన్నాయి, చాలా పెద్ద త్యాగాలు ఉన్నాయి. మనం అనుకుంటాం కదా, ఇలా మైకు పట్టుకొని బోధిస్తూ ఉంటే ఇది చాలా బాగుందే, సింపుల్గా ఉంది, ఇదేదో ఈ ప్లాట్ఫామ్ బాగుంటుంది, చూడగానే అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది, అవునా కదా? ఈ ప్లాట్ఫామ్ ఏదో బాగుందే, ఇలా నిలబడి మైక్ పట్టుకొని అద్భుతంగా ఇలా బోధించడం ఇదేదో బాగుందే అనుకుంటూ ఉంటారు. దీని వెనుక ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో త్యాగాలు ఉన్నాయి.
ఎంతో డెడికేషన్ ఉంది, ఎన్నో నిరాశలు, నిస్పృహలు, ఎన్నో అవమానాలు, వీటన్నిటిలో నుంచి కూడా ఇంకా కొంచెం పరిచయం చేయాలి, ఇంకా కొంచెం దేవుని పని చేయాలి అనే ఆశ ఏదైతే ఉందో అది ఇక్కడ నిలబెడుతుంది. ఇక్కడ నిలబెట్టేది ఏంటిదంటే మన టాలెంట్ కాదు, ఇక్కడ నిలబెట్టేది మనలో ఉన్నటువంటి గొప్పతనం కాదు, మన జ్ఞానం కాదు. దేవుని పని చేయాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి అనే ఆరాటం, తపన ఉంటుంది చూసినరా, అది ఇక్కడ నిలబెడుతుంది. ఇక్కడ నిలబడి బోధించడం, ఈ మైక్ పట్టుకొని ఇలా మాట్లాడడం చాలామందికి ఇదేదో చాలా ఈజీగా ఉంది అనుకుంటారు. దీని వెనుక ఎన్నో త్యాగాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో విమర్శలు, వీటన్నిటికీ సిద్ధపడినప్పుడే దేవుడు ఈ స్థానాన్ని మనకి ఇస్తాడు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరు కూడా ఊరికనే గొప్ప వాళ్ళు అవ్వలేదు, వారి జీవితాలలో గొప్ప గొప్ప త్యాగాలు ఉన్నాయి. మీరు జీవితంలో గొప్ప వాళ్ళు కావాలనుకుంటే, ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటే, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టే త్యాగమూర్తిగా మీరు మారాలి. లోక సంబంధమైనటువంటి విషయాలను విడిచిపెట్టే విధంగా మీరు ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే రాబోతున్నటువంటి రోజులలో ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నిలబెడతాడు. మీతో దేవుడు వాగ్దానం చేయాలంటే, దేవుడు మీతో మాట్లాడాలంటే, దేవుడు మిమ్మల్ని సరిచేయాలంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచాలంటే మీలో ఫస్ట్ కనిపించాల్సింది ఏంటంటే విధేయత, లోబడే తత్వము, అది ఉండాలి ఫస్ట్. యెహోషువ లోబడ్డాడు కాబట్టే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చి రాబోతున్నటువంటి రోజులలో గొప్ప స్థానంలో నిలబెట్టాడు. ఈరోజు నీతో మాట్లాడట్లేదు అంటే నువ్వు విధేయత చూపించట్లేదేమో, ఈరోజు నీకు వాగ్దానం ఇవ్వట్లేదు అంటే నువ్వు సరి అయిన విధంగా లోబడట్లేదేమో, ఈరోజు దేవుడు నిన్ను దర్శించట్లేదు, ప్రార్థించిన సమాధానం రావట్లేదంటే నువ్వు లోబడట్లేదేమో, విధేయత చూపించట్లేదేమో. నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే నువ్వు సరి అయిన విధంగా లోబడట్లేదేమో దేవుని చిత్తానికి. కొన్నిసార్లు దేవుడు నిన్ను దర్శించకపోవడానికి, నీకు సమాధానం ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే నీలో అవిధేయత. అవిధేయత అనే విత్తనాన్ని సైతానుగాడు నీలో నాటుతాడు. ఆ విత్తనము ఫలించి మొక్కై మ్రానై మహావృక్షమై పెరిగి నేను నాశనం చేయకముందే నువ్వు ఇప్పుడే చేయాల్సింది ఏంటంటే ఆ విత్తనాన్ని తీసేయి. ఏంటి ఆ విత్తనము? అవిధేయత అనే విత్తనము, గర్వము అనే విత్తనము, లోబడకుండా చేసే విత్తనము సైతానుగాడు నీలో నాటుతాడు. అందుకే నువ్వు చేయాల్సింది ఏంటంటే దాన్ని ఇప్పుడే తీసేయాలి. చాలాసార్లు దేవుని యొక్క వాగ్దానాలు నీకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే నీలో అవిధేయత అనే విత్తనం ఉంది, ఫలిస్తుంది ఇప్పుడే. అది పెరిగి మహావృక్షమై నిన్ను నాశనం చేయకముందే నువ్వు దాన్ని తీసేస్తే విధేయత అనే ఫలము నీలో మొలకెత్తుతుంది. దేవుడు విలువైనటువంటి వాగ్దానాలు నీలో స్థిరపరుస్తాడు.